జైబాబు స్టార్ట్ అయిందండి. హలో, ఇంకా లేదండి. డౌట్ వచ్చింది. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. సో గత వారం మనకు రికార్డింగ్ అవైలబుల్ ఇప్పుడు వినిపించట్లేదు లక్ష్మణ్ దాస్. స్క్రీన్ కొంచెం పెద్ద చేయాలండి, ఎందుకని చిన్నగా కనిపిస్తుంది స్క్రీన్ కూడా. అది మొబైల్ అనుకుంటా అండి. అది వినిపిస్తుందండి ఇప్పుడు? హలో, వినిపిస్తుంది. వినిపిస్తుందండి. సార్ బాగానే ఉంది. స్క్రీన్ షేర్ చేస్తాను. కదండి స్క్రీన్ కూడా. హలో, కనబడుతుందండి. అయితే మనం లాస్ట్ వీక్ ఒకసారి దాని సమరీ చెప్పుకొని మనం ముందుకు వెళ్దామండి. సార్ హలో, చెప్పండి. ప్రేయర్ ఏమైనా చేద్దాం సార్? చేసాం ప్రేయర్ అండి. ఓకే. సో అవెన్యూస్ టు అండర్స్టాండింగ్. సో ఈ చాప్టర్లో మనకి ఈ చాప్టర్ మెయిన్ హెడ్డింగ్ మనం తీసుకుంటే అవెన్యూస్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది మనకి యాక్చువల్ ప్రాపర్ హెడ్డింగ్ అండి దీనికి. అది మనం పారాగ్రాఫ్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అవెన్యూస్ దట్ లీడ్ టు స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అయితే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, అసలు డిస్కోర్సెస్ బుక్లో దాని పాత్ర ఏంటి అనేది మనం చెప్పుకొని అప్పుడు ముందుకు వెళ్దాం. ఈ డిస్కోర్సెస్ గ్రంథంలో ముఖ్యంగా 2 మాటలు బాబా మోరార్లెస్ ప్రతి చాప్టర్లో టచ్ చేస్తూ ఉంటారు. 2, ఒకటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్, సెకండ్ వన్ డివైన్ లవ్, ఆధ్యాత్మిక అవగాహన మరియు దైవీ ప్రేమ. ఈ 2 అంశాలని పెట్టుకునే త్రూ అవుట్ డిస్కోర్సెస్లో అన్ని చాప్టర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే ఏదర్ కంక్లూజన్లో కానీ, చాప్టర్ కంక్లూజన్లో కానీ, లేకపోతే ఆ చాప్టర్లో ఏదైనా ఒక విషయాన్ని సాధించడంలో మనకు దోహదపడే అంశాలుగా కానీ ఈ 2 మాటల్ని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్లో కూడా. వీటిని బాబా చెప్పడం ఏం చెప్పారంటే, ఈ రెండింటిని కూడా ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అన్నారు. అంటే దైవత్వం యొక్క 2 అంశాలంట. ఈ 2 ఎవరి దగ్గర అయితే ఉంటాయో తాను ఆ వ్యక్తి ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని పర్ఫెక్ట్గా గడపగలుగుతాడు. అంటే మనం ఏదైతే ఏ లైఫ్ని అయితే లీడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ లైఫ్ని లీడ్ చేయడానికి 2 అంశాలు చాలా ప్రధానమైనవి అని చెప్పారు. అయితే ఇవి గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత వచ్చేవి కాదు. గాడ్ రియలైజేషన్ తర్వాత ప్రతి స్పిరిచువల్ మాస్టర్కి అంటే ఆ పర్ఫెక్ట్ మాస్టర్కో అవతారకో ఆ లక్షణాలు సహజంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు మా సాధారణ మానవులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రెండింటిని పొందగలుగుతారు. అంటే పొందేటువంటి అర్హత ఉంది. ఆ పొందిన తర్వాత వాళ్ళు అసలైన ఆ స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు అనేది చెప్తారనమాట బాబా. ఇదే కథాంశం నడుస్తుంటుంది త్రూ అవుట్ డిస్కోర్సెస్. అయితే ఈ చాప్టర్లో ఏం చెప్పారంటే, అటువంటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ను మనం పొందాలి అంటే దానికి ఉన్న మార్గాలు ఏంటి, దారులు ఏంటి అనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేశారు. ఎలా వస్తుంది మనకు ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది, మరి అంత ముఖ్యమైందని చెప్తున్నారు కదా.
దానికి మొదటి పారాగ్రాఫ్లో బాబా మాట్లాడింది ఏంటంటే ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ పొందాలి అనుకుంటే ముందుగా మనకు తెలియాల్సింది స్పిరిట్కి మ్యాటర్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో అనేది మనం గుర్తించాలంట. స్పిరిట్ అంటే ఏంటి, మ్యాటర్ అంటే ఏంటి, ఆ రెండింటికి మధ్య తేడా ఏంటి అనేది మనం తెలుసుకుంటేనే మనకి ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది కలుగుతుంది అని చెప్పారు. అయితే స్పిరిట్ అంటే ఏంటి? ఈ పదం మనకి ముందు చాప్టర్స్లో కూడా వచ్చింది, లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనే చాప్టర్లో కూడా వచ్చింది. స్పిరిట్ అంటే ఏంటి? ఈ మాటని సాధారణంగా చాలా అర్థాలతో వాడుతూ ఉంటారు బయట. సో డిస్కోర్సెస్లో ఏ అర్థాల్లో వాడారో ఒకసారి అది మనం చెప్పుకొని ఇక్కడ ఈ చాప్టర్లో ముఖ్యంగా ఏ సందర్భంలో వాడారో చూద్దాం. స్పిరిట్ అనే మాటని బాహ్యంగా జనరల్గా వాడే వర్డ్ ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఏం పిలుస్తామంటే వాళ్ళని డిసెంబాడీడ్ సోల్స్ అని అంటారు. ఇది గాడ్ స్పీక్స్లో యూజ్ చేసిన వర్డ్ బాబా. అంటే శరీరం లేనటువంటి, అంటే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మలు, డిసెంబాడీడ్ సోల్స్. అటువంటి డిసెంబాడీడ్ సోల్స్కి మరొక పేరు కూడా ఉంది, వాటిని స్పిరిట్స్ అంటారు. సో బయట ఏవైతే ఆత్మలు అంటే మన భాషలో ప్రేతాత్మలు అని చెప్పుకోవచ్చు స్పిరిట్స్ అంటే. అంటే స్పిరిట్ అనే మాటని వీటికి ప్రేతాత్మ కూడా వాడతారు. అయితే ఇప్పుడు స్పిరిట్ అనేటప్పుడు అందులో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే సోల్ ఉంటుంది, మైండ్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఆర్ ఇంకో భాషలో చెప్పాలంటే సోల్ ఉంటుంది, మెంటల్ బాడీ ఉంటుంది, సటిల్ బాడీ ఉంటుంది. ఈ మూడింటితో కలిసినటువంటి ఆ సెట్ని ఏమంటారంటే స్పిరిట్ అని అంటారు. సో సాధారణంగా స్పిరిట్ అనేది జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మనం రీఇన్కార్నేషన్లో శరీరం విడిచిపెట్టిన తర్వాత దాన్ని స్పిరిట్ అంటాం. అంటే సోల్ ప్లస్ మెంటల్ బాడీ ప్లస్ సెటిల్ బాడీ. అది మళ్ళీ మరొక కొత్త గ్రాస్ బాడీని తీసుకుంటుంది ఈ స్వర్గ నరకాలు అనే స్టేట్స్ అయిపోయిన తర్వాత. సో స్పిరిట్ యొక్క జర్నీ ఉంటుంది మోస్ట్లీ మనకి. ఈ సెన్స్లో స్పిరిట్ వాడతారు ఒకటి. ఇంకో సెన్స్లో కూడా స్పిరిట్ అనే మాట ఈ డిస్కోర్సెస్లో వాడబడింది. అదేంటంటే మన ఇండియాలో ముఖ్యంగా ఈస్టర్న్కి సంబంధించినటువంటి ఫిలాసఫీ కానీ మిస్టిసిజం కానీ ఏది తీసుకున్నా సోల్ అనేటువంటి దాన్ని ఆత్మగా వాడతారు. ఆ సోల్ ఈ మైండ్ తోటి ఎనర్జీ తోటి కలిసి ఉన్నప్పుడు వాటిని స్పిరిట్ అని అంటారు. అది మనం చెప్పుకున్నాం ఇప్పుడే. ఇది ఈస్టర్న్ అంటే ఈ తూర్పు దేశాల యొక్క ఆధ్యాత్మిక సాహిత్యంలో ఈ రకమైనటువంటి వాడకం ఉంటుంది. అదే పశ్చిమ దేశాలకు వెళ్ళారనుకోండి, వెస్ట్రన్ కంట్రీస్కి, వాళ్ళు రివర్స్లో వాడతారు. స్పిరిట్ అంటే వాళ్ళ దృష్టిలో సోల్. అంటే మనం దేన్నైతే ఆత్మ అని అంటున్నామో, శాశ్వతమైనదని, అది ఎప్పుడు ఉండేది అని అంటున్నామో దాన్ని వాళ్ళు స్పిరిట్ అని పిలుస్తారు. ఏదైతే మనం స్పిరిట్ అని పిలుస్తున్నామో దాన్ని సోల్ అని వాడతారు. మీరు కావాలంటే కొన్ని గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా కూడా బైబిల్ ప్రకారం వాళ్ళ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో యూసేజ్ ఈ రకంగా ఉంటుంది. సో వాళ్ళ దృష్టిలో స్పిరిట్ అని వాడేటప్పుడు అది ఆత్మని సూచిస్తుంది, సోల్ అని వాడేటప్పుడు మామూలు మన ఇండియాలో వాడే స్పిరిట్ని సూచిస్తూ ఉంటుంది. ఇది ఈ రకంగా. అయితే 1940s ఆ టైంలో ఈ వెస్ట్లోనే ఈ డిస్కషన్ వచ్చింది, స్పిరిట్కి మ్యాటర్కి తేడా ఏంటి అని. సో వాళ్ళు వాడుతున్న స్పిరిట్, మనం వాడుతున్న సోలే అని అర్థం. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ బాబా ఈ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనే చాప్టర్ చెప్పడం జరిగింది. సో లైఫ్ ఆఫ్ ద స్పిరిట్లో ఆర్ దాన్ని ఇంకో రకంగా స్పిరిచువల్ లైఫ్ అనేటప్పుడు ఆ స్పిరిట్ అనే మాటకు అర్థం మనం ఆత్మనే తీసుకోవాలి, ఆత్మ యొక్క జీవనం అని. ఇక్కడ కూడా ఈ చాప్టర్లో కూడా స్పిరిట్ అంటే ఆత్మ అనే అర్థం. పరమాత్మను వాళ్ళు సుప్రీం స్పిరిట్ అని అంటారు. మన ఓవర్ సోల్ అని అంటారు కదా, దాన్ని వాళ్ళు సుప్రీం స్పిరిట్ అంటారు. సుప్రీం స్పిరిట్ అంటే పరమాత్మ. ఇక్కడ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నారంటే ఆత్మ. ఇది ఫస్ట్ స్పిరిట్ యొక్క అర్థం. రెండు మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? సాధారణంగా గాడ్ ఆర్ సోల్ మనం ఏదైతే అనుకుంటున్నామో దీని యొక్క అండ్ మళ్ళీ గాడ్ స్పీక్స్ కొంచెం చెప్పుకోవాలి. దీనికి 3 షాడోస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ షాడో మైండ్, దాన్నే మనం మెంటల్ బాడీ అనొచ్చు, ఇండివిజువల్ లెవెల్లో మెంటల్ వరల్డ్ అనొచ్చు. రెండవది సటిల్ బాడీ అనొచ్చు, ఎనర్జీ అని కూడా అంటారు. ఎనర్జీ ఆర్ సటిల్ బాడీ, దానికి సటిల్ వరల్డ్ ఉంటుంది. అలాగే లాస్ట్ది మనం గ్రాస్ బాడీ అంటాం, దానికి సింపుల్గా మ్యాటర్ అని కూడా అంటారు. సో మైండ్, ఎనర్జీ, మ్యాటర్, ఈ మూడింటికి మనం అంటే ఇవి కామన్ యూసేజ్లో వాడే పదాలు. సాంకేతికమైన పదాలు, టెక్నికల్ టర్మ్స్
స్పిరిచువల్ లాంగ్వేజ్లో వాడేది మెంటల్ బాడీ, సెటిల్ బాడీ, గ్రాస్ బాడీ అని. సో ఇక్కడ మ్యాటర్ అంటే యాక్చువల్గా గ్రాస్కి సంబంధించింది. గ్రాస్ వరల్డ్ని ఇక్కడ మనం మ్యాటర్ అని చెప్తూ ఉన్నారు, పదార్థం అని కూడా అంటారు. అయితే అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ మైండ్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడలేదంటే అవి మన ఎక్స్పీరియన్స్లో ఉండవు కాబట్టి, అవి మన లోపల ఉంటాయి. బయటికి మనకు కనిపించేది మ్యాటరే కనిపిస్తుంది కాబట్టి మ్యాటర్ నుండి మెటీరియలిస్టిక్ అనే వర్డ్ వచ్చింది, స్పిరిట్ నుండి స్పిరిచువల్ అనే వర్డ్ వచ్చింది. సో ఈ రెండిటికి మధ్య అంటే మనలో శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది, దాన్ని స్పిరిట్ అని అన్నారు, ఆత్మ అని. మన కళ్ళ ముందు ఒకటి కనిపిస్తుంది, దాన్ని మ్యాటర్ అన్నారు. దాన్ని గాడ్ స్పీక్స్ భాషలో చెప్పుకోవాలంటే స్థూల ప్రపంచం అని చెప్పుకోవచ్చు. స్థూల శరీరం దగ్గర నుండి స్థూల పదార్థాలన్నీ కూడా ఇవే మ్యాటర్ అంటే ఇక్కడ. సో ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనకి ఆధ్యాత్మిక అవగాహనకి కలగడానికి మార్గం కనిపిస్తుంది అని చెప్పారు. అయితే వీటిని ఎలా అర్థం చేసుకుంటాం? ముందు అవంటే ఏంటో తెలుసుకున్నాం, ముందు వాటిని అర్థం చేసుకోవాలి. సో మ్యాటర్ని అర్థం చేసుకోవడానికి మనం దేన్ని అర్థం చేసుకోవాలన్నా మనలో ఉండేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది మైండ్తోనే మనం అన్నింటినీ అర్థం చేసుకుంటాం. అంటే మెంటల్ బాడీలో మైండ్ ఆర్ ఇంటెలెక్ట్ అనేది ఒకటి. ప్రస్తుతానికి ఇంటెలెక్ట్ అని పిలుస్తాం, ప్రతిసారి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఇంటెలెక్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని బుద్ధి అంటాం, ఆర్ మేధస్సు అని అనొచ్చు, తెలివి అని కూడా అంటాం మనం, తెలివితేటలు. ఈ ఇంటెలెక్ట్ అనే దాన్ని యూజ్ చేసే మనం ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఇంటెలెక్ట్ ద్వారా అర్థం చేసుకునేటప్పుడు మనకి దోహదపడేటువంటి మరొక అంశం ఏంటంటే మనలో ఉండేది సెన్సెస్, ఇంద్రియాలు. ఎందుకంటే ఆ ఇంద్రియాలు ఈ కళ్ళు, ముక్కు, నోరు, అంటే ఈ వాసన, ఈ చెవి, వీటన్నిటి ద్వారా మనకి డేటా అనేది ఇన్పుట్ అవుతుంటుంది. మనకు దృశ్యం చూస్తాం, ఆ దృశ్యం మైండ్లోకి వెళ్తుంది, ఆ ఇంటెలెక్ట్ దాన్ని అనలైజ్ చేస్తుంది. ఒక వాసన చూస్తాం ముక్కు ద్వారా, దాన్ని అది అనలైజ్ చేస్తుంది. స్పర్శ ఒక చర్మం ద్వారా చూస్తాం, అది అనలైజ్ చేస్తుంది. నాలుగు ద్వారా రుచి, చెవి ద్వారా శబ్దం, ఈ పంచ ఇంద్రియాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఇన్పుట్స్గా వెళ్తే ఆ డేటాని ఆధారంగా చేసుకొని అది విశ్లేషణ చేసి ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ రకంగా మనం మ్యాటర్ని అర్థం చేసుకోవడానికి ఇంటెలెక్ట్ వాడుతూ వస్తున్నాం. అయితే మరి అలాగే స్పిరిట్ని అర్థం చేసుకోవాలంటే దేన్ని వాడాలి అనేది చెప్పారు ఇక్కడ. స్పిరిట్ని అర్థం చేసుకోవాలంటే స్పిరిట్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందంట. అంటే ఆత్మను అర్థం చేసుకోవడానికి ఆత్మనే వాడాలి, ఆత్మ ఇంక దేని చేత కూడా అర్థం కాబడదు అనేది అతను ఫస్ట్ పారాగ్రాఫ్లోనే చెప్పేశారు. అయితే మరి ఆత్మనే మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, మరి అలాంటప్పుడు ఆత్మను ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర లేని దాని గురించి ఎలా తెలుసుకుంటాం మనం? ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉన్న ఇన్స్ట్రుమెంట్తో తెలుసుకోవాలంటే సాధ్యం అవుతుంది. మరి నా దగ్గర అందుబాటులో ఉన్నది మెంటల్ బాడీ ఉంది. మెంటల్ బాడీలో 2 కాంపోనెంట్స్ ఉంటాయని మనం చదువుకున్నాం గాడ్ స్పీక్స్లో. ఒకటి మైండ్ ఆర్ ఇంటెలెక్ట్, ఇంకోటి హార్ట్. ఇప్పుడు మైండ్ ఆల్రెడీ ఆర్ ఇంటెలెక్ట్ ఆల్రెడీ వాడుతున్నాం ప్రపంచాన్ని వాడడానికి. సో మరొకటి కాంపోనెంట్ ఉంది, అది హార్ట్. ఈ హార్ట్ అనేది ఇంకా నెక్స్ట్ బెస్ట్ అనమాట. అంటే మా స్పిరిట్తోనే తెలుసుకోవాలి, ఆత్మను ఆత్మతోనే తెలుసుకోవాలి. బట్ ఆత్మతో తెలుసుకోవడానికి మన దగ్గర ఆత్మ యొక్క స్పృహ కానీ చైతన్యం కానీ లేదు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉన్న మరొక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి అంటే హార్ట్. కాబట్టి హార్ట్ను వాడాలి అని చెప్పారు ఇక్కడ. అంటే దానికి మించి మరొక ఇంకా అవకాశం లేదు, అంతకన్నా మించింది మరొకటి లేదు. సో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటెలెక్ట్ వాడదాం, ఈ స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి హార్ట్ వాడడం బెస్ట్ అప్రోచ్ అనేది మొదటి పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. సెకండ్, జై బాబా, వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి అమ్మా. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదామని రెడీ అయ్యాను. మీరు చదివినంత వరకు రాలేదు, నేను పాతదే ఒకసారి రివైండ్ చేస్తున్నాను అంతే. నేను రెడీ అయ్యాను అని చెప్పుకుంటున్నా, నేను అయిపోయింది అనుకున్నాను నువ్వు చెప్పింది. ఓకే. అయితే నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మైండ్ టువర్డ్స్ మ్యాటర్ ఇన్అడిక్వేట్ ఫర్ స్పిరిట్, ఇది నెక్స్ట్ పారా. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, మరి మనకు సందేహం వస్తుంది, మరి మైండ్తోనే కదా ఈ ప్రపంచాన్ని అంతటిని మనం అర్థం చేసుకున్నాం, మరి అదే మైండ్ని మనం స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి వాడచ్చు కదా అంటే అది సాధ్యం కాదు అనేది చెప్పారు ఇక్కడ. అది ఎందుకు సాధ్యం కాదు అనేది బాబా వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సాధారణంగా
మన మైండ్ దేన్ని యూజ్ చేసినా అది ఎలా పనిచేస్తుంది దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇందులో. మనం ప్రపంచాన్ని అసలు ఎందుకు అర్థం చేసుకోవాలనుకుంటున్నాం, ప్రపంచం వైపు ఎందుకు వెళ్తున్నాం అంటే మనలో ఉండే దాన్ని డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. ఇది అంటే ఎక్కడ మనకు ఆ ఫోర్స్ లభిస్తుంది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ లస్ట్ అండ్ క్రేవింగ్స్ అన్నారు బాబా. మనలో ఉండేటువంటి కోరికలు, వాంఛలు. క్రేవింగ్స్ అంటే బలమైనటువంటి కోరిక అనుకోండి, ఆశలు, వాంఛలు లేదా కోరికలు, బలమైన కోరికలు. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకొని ప్రపంచంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటామంట. మన ప్రేరేపించేటువంటి ఆ మూల పదార్థం ఈ కోరికలే. ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి అనుభవించాలి అనుకున్నప్పుడే మనం వెళ్ళి ఈ పని చేస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ చెప్పారు. రెండవది మరి అయితే ఇప్పుడు మరి ఇటువంటి మైండ్ని యూజ్ చేసి ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కదా, మరి అటువంటి మైండ్తో మన స్పిరిట్ని అర్థం చేసుకుంటే ఎందుకు సాధ్యం కాదు అని మనం ప్రశ్న వేస్తే దానికి బాబా ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, ఒక చెవితో ఎవరైనా ఒక విషయాన్ని చూడాలనుకుంటే కళ్ళతో చూస్తాడు, కానీ చెవితో దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే దేన్నైనా చూడగలుగుతాడో? చూడలేడు. ఎందుకంటే అంటే కళ్ళు ఉన్నవి చూడడానికి, చెవి ఉన్నది వినడానికి. సో వినవలసిన దాంతో నువ్వు చూడడానికి ప్రయత్నిస్తే అది ఎలా సాధ్యం కాదు. అలాగే చెవితో చూడడానికి ప్రయత్నించాడు అనుకోండి, ఏదైనా చూడగలుగుతాడో? చూడలేడు. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క పని చేయడానికి నిర్దేశించబడింది. కాబట్టి ఆ రకంగా ఈ ఇంటలెక్ట్తో స్పిరిట్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అలా ఉంటుంది అని చెప్పారు అక్కడ. ఇట్ ఈస్ లైక్ ట్రయింగ్ టు సీ త్రూ ఇయర్స్ ఆర్ హియర్ విత్ ఐజ్ అని చెప్పారు. సో ఇది సాధ్యం కాదు అనేది రెండో పేరాలో చెప్పడం జరిగింది. అంటే ఏ మైండ్తో నువ్వు ఇంతవరకు ప్రాపంచిక జ్ఞానాన్ని పొందావో, ఆర్ ఇంటలెక్ట్తో పొందావో, దాన్ని స్పిరిట్ని తెలుసుకోవడానికి సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు సాధ్యం కాదు అనేది ఇంకా మరికొంచెం వివరణ ఇచ్చారు ఇక్కడ. ఎందుకట అంటే ఇంటలెక్ట్కు ఉండే నేచర్ ఏంటి అంటే, ఏది అర్థం చేసుకోవాలనుకున్నా అది ప్రతిసారి సెన్సెస్ని వాడుకుంటుంది. సెన్సేషన్స్ అంటే మన ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాల ద్వారా ఒక డేటాను తీసుకొని దాని మీద ఒక లాజికల్గా అనాలిసిస్ చేసి అప్పుడు అది ఒక నిర్ణయానికి వస్తుందట. ఇది మైండ్ చేసే పని ఎప్పుడు కూడా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ప్రొసీడ్స్ త్రూ ఇన్ఫరెన్స్ అండ్ ప్రూఫ్స్ టు కంక్లూషన్స్ అని చెప్పాడు. ఇన్ఫరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని ఇప్పుడు మనం మ్యాథ్స్లో చదువుకున్నాం. ఇందులో కొంతమంది ఇంటర్ మ్యాథ్స్ చదువుంటారు. మ్యాథమెటికల్ ఇండక్షన్ అని ఉంటుంది. ఇది 1కి 2 కరెక్ట్ అయ్యి 2కి కరెక్ట్ అయ్యి పలానా M కరెక్ట్ అయితే M+1 కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఒక లాజికల్గా సీక్వెన్స్ పెట్టుకుని ఇది నిజమయ్యి దీనికి నిజమైతే దానికి కూడా అది నిజం అవుతుంది అని మనం అనుకుంటాం. ఆ రకంగా ఒక లాజికల్గా డెరైవ్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి వస్తాం. అలాగే ప్రూఫ్స్, ఆధారాలు కనిపించాలి. ఇది ఇలా చేస్తే అలాగ అవుతుందని మనకు సాక్ష్యం కావాలి. అటువంటి సాక్ష్యాల మీద ఆధారపడి మనం ఒక నిర్ణయాలకు వస్తాం. దీనికి అలవాటు పడిపోయింది మైండ్. దేన్ని అర్థం చేసుకోవాలన్నా సెన్సెస్ మీద ఆధారపడుతుంది, ఈ లాజికల్ ఇన్ఫరెన్స్ మీద, ఈ ప్రూఫ్స్ మీద ఆధారపడుతుంది. కానీ హార్ట్, ఓకే, ఆ హార్ట్ గురించి వద్దాం. ఇది మైండ్ చేసే పని. అయితే ఇది మరి ఇలా సాధ్యం అవుతుందా? అలా కాదు. ఎందుకంటే ఆ స్పిరిట్ అలా తెలుసుకోబడడానికి స్పిరిట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు అని చెప్పాడు. ఇంతవరకు మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే అది మనది కానిదాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం అంటే ఇంతవరకు ప్రపంచంలో. ఏ సబ్జెక్ట్స్ కానీ ఏదైనా చూడండి, అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ టేక్, ఆర్ లా కానీ, సోషియాలజీ కానీ, బిజినెస్ కానీ, చివరికి మ్యాథమెటిక్స్, ఏదైతే స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ప్రెజెంట్ ఏఐ అనుకున్నాం, ఇవన్నీ మనది కానిదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేటప్పుడు ఈ సెన్సెస్, తర్వాత ఈ లాజికల్ డెరివేషన్స్ ఇవన్నీ ఉపయోగపడుతుంది. కానీ మనం ఏదై ఉన్నామో అది కదా స్పిరిట్ అంటే. అలాగా మనల్ని మనం ఎలా తెలుసుకుంటాం? దీనికి వేమన ఒక మాట అంటాడు, అన్నిటినీ చూస్తున్న నీ కళ్ళు ఆ కళ్ళుని చూడలేవు కదా. ఈ కళ్ళుతోనే అన్నిటినీ చూస్తున్నావు కానీ కళ్ళు ఎలా చూసుకుంటావు? సాధ్యం కాదు. అలాగా ఈ స్పిరిట్ని నువ్వు ఈ మైండ్తో ఎలా తెలుసుకోగలుగుతావు? ఎందుకంటే మైండే స్పిరిట్ వాళ్ళు పనిచేస్తూ ఉంటుంది. అటువంటి మైండ్తో స్పిరిట్ని తెలుసుకోలేరు.
ఆ మైండ్ని వాడి కావాలంటే ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ అలా స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఇంకా మరికొంచెం ఈ థర్డ్ పేరాలో మరికొంచెం వివరణ ఇచ్చారు. ఇదే మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఇది చెప్పిన తర్వాత మనం మెయిన్ దాంట్లో వెళ్దాం. సో మైండ్ అనేది దేని మీద పనిచేస్తుంది అంటే ముఖ్యంగా క్రేవింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రపంచంలోకి వెళ్ళి వాటి సెన్సెస్ ద్వారా విషయాలన్నింటినీ గ్రహించి అనాలిసిస్ చేసి ఒక నిర్ణయానికి వస్తుంది. అదే హార్ట్ కానీ ఏదైనా అర్థం చేసుకోవాలి అనుకుంటే అంట హార్ట్ దేని మీద బేస్ అవుతుంది అంట అంటే స్పిరిచువల్ అర్జ్ మీద బేస్ అవుతుందట. సో మైండ్ పనిచేయడానికి ప్రధానమైనటువంటి డ్రైవింగ్ ఫోర్స్ లస్ట్ అండ్ క్రేవింగ్స్ అని చెప్తే హార్ట్ పనిచేయడానికి ఆ డ్రైవింగ్ ఫోర్స్ స్పిరిచువల్ అర్జ్ అని చెప్పారు బాబా. ఈ స్పిరిచువల్ అర్జ్ ఇక్కడ ఉంది చూడండి. ద డ్రైవింగ్ పవర్ ఏంటంటే స్పిరిచువల్ అర్జ్ అని చెప్పారు. దేనికి? హార్ట్కి. ఏంటి స్పిరిచువల్ అర్జ్ అంటే ఆ నేనేంటో నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక లోపల ఎంతో నిగూఢంగా దాగిపోయింది. ఎందుకంటే మన జర్నీయే స్టార్ట్ అవడం హూ యామ్ ఐ అనే క్వశ్చన్తో స్టార్ట్ అయింది కాబట్టి నన్ను నేను తెలుసుకోవాలనే కోరిక వల్ల ఈ ప్రయాణాన్ని అతను ప్రారంభించాడు. సో దానికి డ్రైవింగ్ ఫోర్స్ కోరికలు అయితే మైండ్కి వెళ్ళి ప్రపంచంలోకి వెళ్ళి అది ఎంత ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎంత సైంటిఫిక్ డెవలప్మెంట్ సాధించడానికి కోరికల కారణం అయితే ఈ హార్ట్కి ప్రధానమైనటువంటిది మూల పదార్థం స్పిరిచువల్ అర్జ్ అని చెప్పారు. తర్వాత ఈ మైండ్ అనేది ఈ ప్రూఫ్స్ మీద లాజిక్ మీద డిపెండ్ అయితే దీనికి అలాంటివి ఏవి హార్ట్కి అక్కర్లేదంట. ప్రూఫ్స్ కానీ ఇంటెలెక్చువల్ కొరాబరేషన్స్ అంటే ప్రమాణాలు కానీ ఏవి అక్కర్లేదు దీనికి. మరి హార్ట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇది డైరెక్ట్ అని ముందే చెప్పడం జరిగింది. ఎలా అట అంటే మన మామూలు వ్యక్తులనే తీసుకున్నాం అనుకోండి, పెద్ద చదువు లేని వాళ్ళు కూడా జీవితంలో అనేక అంటే వాళ్ళ చిన్నతనం నుండి అనేక అనుభవాలు పొంది వాళ్ళు కొన్ని విషయాలను గ్రహిస్తారు. వాళ్ళు మనకు చెప్తారు పెద్దవాళ్ళు, ఒరే ఇది వద్దురా, నువ్వు ఇలా ఆవేశపడి ఇలా చేయకు అంటే, లేదు నాన్న మరి ఇలాగ మనకు డబ్బులు వస్తున్నాయి కదా, మనం ఈ పని చేసేస్తే అయిపోతుంది. లేదా ఇక బంధువులు మనకి ఇప్పుడు అవసరం లేదు, మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి చుట్టాలు వద్దు బంధువులు వద్దు ఎవరు అక్కర్లేదు మన దగ్గర. లేదురే కాదు జీవితంలో నీకు తెలియదు, నేను తెలుసుకున్నాను అంటే లాజికల్గా అడుగుతారు యంగ్స్టర్స్ పెద్దవాళ్ళకి, చెప్పండి మాకు ఇది ఎలా కరెక్ట్ అని. లాజికల్గా చెప్పడం వద్దు, జీవితం నుండి నీ హృదయం గ్రహిస్తుంది కొన్నింటిని. సో దాన్ని ఇక్కడ ఏం చెప్పారంటే ఇంట్యూషన్ అనే మాట వాడడం జరిగింది. సో హార్ట్ ఎప్పుడు కూడా ఇంట్యూషన్ మీద, ఇంట్యూషన్ అంటే మనం ట్రాన్స్లేషన్ కావాలంటే అంతర్బుద్ధి అని చేసుకోవచ్చు. మామూలు ఇంటెలెక్ట్ని మనం బుద్ధి అంటే, ఇక్కడ ఇంట్యూషన్ని కొంచెం మనకి సులభంగా అర్థం అవడానికి చాలా మాటలు వాడచ్చు దానికి. సహజ జ్ఞానం అని ఇలా కొంచెం ఈజీగా ఉండడానికి అంతర్బుద్ధి అనుకున్నాం అనుకోండి, అంటే మనకు చెప్తుంది అది ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా అది గ్రహిస్తుంది అంటే ఈ పని ఇలా చేయాలి అని. అది దానికి ఎటువంటి లాజికల్ ద్వారా సీక్వెన్స్ల ద్వారా డేటాను తీసుకుని అనలైజ్ చేయడం అనేది ఉండదు, అది న్యాచురల్గా గ్రహించేస్తుందట. సో హార్ట్ అనేది దాని మీద బేస్ అవుతుంది. సో హార్ట్ పని చేయడానికి ముఖ్యంగా స్పిరిచువల్ అర్జ్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అయితే అది డైరెక్ట్గా ఇంట్యూషన్ ద్వారా విషయాలను గ్రహిస్తుంది కానీ అనాలిసిస్ ద్వారా కాదు. ఈ రకంగా అలాగే ఇంకా మరికొంచెం చెప్పారు. ఈ మైండ్ తాలూకా ఇంటెలెక్ట్ తాలూకా నేచర్ ఏంటంటే అంటే అన్నింటిని విడదీసి, అంటే మనుషుల్లో సెల్ఫిష్నెస్ని పొసెసివ్నెస్ని ప్రేరేపిస్తుంది ఈ టెండెన్సీస్ని. అంటే వీడు వేరు వాడు వేరు నేను వేరు, నాకు ఇది ఉపయోగపడుతుంది నాకు ఇది లాభం చేకూరుస్తుంది అని అలాగే విడదీసి చూడడం అనేది మైండ్ యొక్క నేచర్ అంటే. ఎందుకంటే ఎనాలిసిస్ అంటేనే అది, విశ్లేషణ అంటే విడగొట్టడం బేసికలీ. ప్రతి దగ్గర నాకేంటి అని లెక్క వేసుకుంటూ పనిచేయడం. హార్ట్ తాలూకా క్వాలిటీ అది కాదండి. హార్ట్ ఎంతసేపు కూడా కలుపుకోవడానికి చూస్తుంది, ఇట్ ఫీల్స్ ది యూనిటీ ఆఫ్ లైఫ్. మనంతా ఒకటే కదా, అది కుటుంబ స్థాయిలో కానీ సమాజం స్థాయిలో కానీ దేశం స్థాయిలో కానీ ఎక్కడైనా కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది, ప్రేమించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే వాళ్ళ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయడానికి దాని తల క్వాలిటీ చెప్పారు, లైఫ్ ఆఫ్ లవ్, సర్వీస్, సాక్రిఫైస్ అండ్ సర్వీస్ అని. సో ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుందట హార్ట్ ఎప్పుడు కూడా. ఇంటెలెక్ట్ ఎప్పుడు పొసెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, పొసెసివ్నెస్, సెల్ఫిష్నెస్. ఇది సెల్ఫ్లెస్ అండ్ జనరస్గా ఉంటుందట హార్ట్. ఈ రకంగా ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్, మీడియంస్ అనుకోండి ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, ఈ రెండు కూడా కంప్లీట్గా ఆపోజిట్లో ఉన్నాయి. అంటే లాగర్ హెడ్స్ అంటారు కదా, ఏంటి ఈ చివరి ఇది ఉంటే ఇది ఉత్తర ధ్రువంలో ఉంటే ఇది దక్షిణ ధ్రువంలో ఉంది.
ఆ రకంగా ఉండడం వల్ల ఈ రెండింటికి మధ్య ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది అని ఇంతవరకు చెప్పుకొని వచ్చారండి. ఇది మనం గత 3 పారాగ్రాఫ్లలో చదువుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చదువు. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే, క్వశ్చన్స్ ఏవి లేవంటే మనం ముందుకు వెళ్దాం. రాజు గారు జయబాబు మీరే కదా ఈ పారాగ్రాఫ్. అవునండి. మైండ్ క్రేవ్స్ ఎష్యూరెన్స్ ఆర్ కన్విక్షన్. మనసు ఒక నమ్మకాన్ని కోరుకుంటుంది, విశ్వాసాన్ని, భరోసాని అని ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే దానికి ఒక హామీ కావాలి అన్నది ఇక్కడ, అది ఎందుకో చూద్దాం ఒకసారి. When the mind encroaches upon the province of the heart, it does so by requiring assurance or conviction as a precedent condition that must be fulfilled before there is a release of love. ఇప్పుడు ఇక్కడ దాసు ఇచ్చిన ప్రీవియస్ పారాగ్రాఫ్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా చూసుకుంటే 2 విషయాలు చెప్పాడు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అలాగే డివైన్ లవ్ 2 కదా. అల్టిమేట్ గోల్ ఏంటంటే డివైన్ లవ్ని స్పిరిచువల్ అండర్స్టాండింగ్ తెచ్చుకుని డివైన్ లవ్ను చేరడం మనది పర్పస్, ఈ హోల్ పర్పస్ అని కదా. అయితే హార్ట్ లోంచి ఆ డివైన్ లవ్ రావాలి అంటే అది మనం అనుకున్నట్లుగా ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎందుకు వస్తుంది కాన్ఫ్లిక్ట్స్ అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకు కూడా స్ట్రగుల్ నిత్యం ఉండేదే. హృదయం ఎక్కడో మూలుగుతూ ఉంటుంది లోపల, ఇది కాదురా ఇది కాదు. కానీ ఇది మైండ్ ఎప్పుడు ప్రిడామినెంట్గా పై లేయర్లో పనిచేస్తూ ఉంటుంది కనుక దానికి సరెండర్ అయిపోతాం నార్మల్గా, హార్ట్కి సరెండర్ కాకుండా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఎలా జరుగుతుందంటే హార్ట్ డొమైన్లో ఇది పనిచేస్తున్నప్పుడు మైండ్, దీని పని విధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ హార్ట్ లోపల ఏదో లో వాయిస్లో మనకి చెప్పినా ఇది చేద్దాము అనుకుంటే ముందే ఇది దాని క్వశ్చన్ అడుగుతుంది, దీనివల్ల మనకేం వస్తుంది అనే ఒక ఎష్యూరెన్స్ ఆ కండిషన్ మీద పనిచేస్తుంది అనమాట. అంటే ఉదాహరణకు ఒక ఆఫీస్లో క్లర్క్ ఉన్నాడు, చాలా మంచి హృదయం. ఎవరో కస్టమర్ వచ్చాడు, వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటే బాస్ కొంచెం కఠినడు, డిసిప్లిన్ స్ట్రిక్ట్. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఈ పని చేద్దామండి వాళ్ళకి అవసరం అంటే ఆయన 100 క్వశ్చన్లు అడుగుతాడు. ఈ రూల్ పాటించారా, ఆ రూల్ పాటించారా అంటే ఆయన రూల్ బేస్డ్ అంతా. అలాగే ఇక్కడ కూడా ఇది ఒక ప్యాటర్న్స్లో మైండ్ పనిచేస్తుంది కనుక ఆ ప్యాటర్న్లోనే పనిచేసే హార్ట్ని పరిధిలో ఉన్నప్పుడు దాని కిందకి తొక్కడం అన్నదిగా అనిపించింది స్టేట్మెంట్. బట్ లవ్ ఈజ్ నథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పాంటేనియస్. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అయిపోయింది, అరగంట అయిపోయింది. జయబాబా మ్యూట్లో పెట్టుండమ్మా. బట్ లవ్ ఈజ్ నథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పాంటేనియస్. ప్రేమకున్న ప్రధాన లక్షణం ఏంటి? అసంకల్పితంగా స్పాంటేనియస్గా అది ఉండాలి. ఇంకా అక్కడ కండిషన్స్ ఏమి ఉండదు, తణుకు వచ్చేస్తుంది హృదయం నుంచి అది. ఇట్ కెనాట్ బి ఏ కంక్లూజన్ ఆఫ్ రీజనింగ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ బాసు రీజనింగ్తో చూస్తాడు అన్ని 100 క్వశ్చన్లు. ఈ రూల్ అప్లై అయిందా, ఈ రూల్ పాటించావు, నువ్వు ఎలా చేస్తున్నావు ఈ వర్క్, ఇవన్నీ పాటించి కదా వాళ్ళకి చేయాల్సింది నువ్వు కస్టమర్కి అని 100 రూల్స్ చెప్తాడు ఆయన. అలాగే ఇక్కడ అది ఉండదు. హార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక స్పందన అంతే, అది రీజనింగ్ ఏమి ఉండదు, తర్కం ఏమి ఉండదు అక్కడ. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఆఫ్ బార్గెనింగ్. అంటే ఏదో ఒక లావాదేవీల ఫలితంగా ఏమీ ఉండదు. ఆ స్పిరిట్ అనేది దాసు మీరు ఎందుకు వాడారని తర్వాత చెప్పండి ఒకసారి, నాకు అక్కడ అర్థం కాలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ బార్గెనింగ్. If you want to be certain about the object of love before giving your love, it is only a form of calculating selfishness. If you want to be certain about the object of love before giving your love, నువ్వు ప్రేమ ఇస్తున్నప్పుడు నీకు ఏది వస్తుందో ఆ ప్రేమ ద్వారా ఏం పొందుతున్నావు నీకు అవగాహన ఉంది అంటే అది ప్రేమే కాదు, ఇంకా అది చెప్తున్నారు బేస్. దాన్ని ఏమంటాం?
స్వార్థపరత్వంతో కూడిన లెక్కల కింద లెక్క ఆల్రెడీ లెక్క కట్టేసాం అనమాట. అంటే మైండ్ పనిచేసింది, డామినేట్ చేసేసింది. ఆర్ట్ నుంచి వచ్చిన రియాక్షన్ కాదు కనుక న్యాచురల్లీ అది లవ్ కాదు. మెనీ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాంట్ టు బి కన్విన్స్డ్ ఆఫ్ మై డివినిటీ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు లవ్ మే అంటూ బాబా ఈ కేసులో చెప్తున్నారు అనమాట. ఆయన ఒపీనియన్ అంటే దీన్ని కోరిలేట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. చాలామంది నా దగ్గరకు వస్తారు, వచ్చి నేను మన సహజంగానే ప్రేమించమని అడుగుతూ ఉంటాను కదా, ప్రేమించండి అన్నప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుందంటే నేను కన్విన్స్ అవ్వకుండా నీ దైవత్వం ఏంటో నేను కన్విన్స్ కాకుండా నేను ఎలా ప్రేమిస్తాను అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంటుంది. దట్ ఈస్ టు సే దే వాంట్ మీ టు గివ్ దెమ్ ఆబ్జెక్టివ్ ప్రూఫ్స్ ఆఫ్ మై స్పిరిచువల్ స్టేటస్ బై పెర్ఫార్మింగ్ మిరకల్స్. అంటే ఆ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా డివినిటీని చూపించడం ఏంటి, నీ ఆధ్యాత్మిక స్థాయి ఏంటో ఏదోటి మిరకల్స్ చేసి నాకు ప్రూవ్ చేయి అంటే వాడి మైండ్ కన్విన్స్ అవ్వాలన్నమాట. కన్విన్స్ అయినప్పుడే నేను నమ్ముతాను, నేను నువ్వు అంత డివైన్ స్టేటస్లో ఉన్నతమైన స్టేటస్లో ఉన్నావు అన్నదే బాబా చెప్తున్నారు ఆయన. అలా ఉంటుంది చాలామంది దగ్గర. కన్విక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ ఆఫ్టెన్ ఏ హిండ్రన్స్ రేదర్ దెన్ ఏ హెల్ప్ ఇన్ రిలీజింగ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇటువంటి విశ్వాసం ఉంటుంది కదా, ఏంటి ఆ కండిషన్స్ బేస్డ్ విశ్వాసం. నాకు ప్రూవ్ చేయి, దాన్ని బట్టి నేను నీ దగ్గర చేరుతాను అనే టైపు ఏదైతే ఉందో అది నిజానికి చాలాసార్లు ఈ అత్యున్నతమైన ప్రేమను, ఆ ప్రేమ ప్రవాహాన్ని హృదయంలోంచి రావడానికి అడ్డుపడుతూ ఉంటుంది, అది అవాంతరం అయిపోతూ ఉంటుంది అని చెప్తూ, విచ్ ఈజ్ అట్టర్లీ ఇండిఫరెంట్ టు వాట్ ఇట్ మైట్ రిసీవ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. కనుక ఈ ప్రేమ అనేదానికి టోటల్గా అదేం కోరుకుంటుంది, ఇలాంటిది కోరుకోదు యాక్చువల్గా. ఆ కాన్సెప్ట్కే టోటల్గా ఇది ఎగైనెస్ట్ అనమాట. ఏంటి, నాకు ఒక కన్విక్షన్ కావాలి, ప్రూఫ్ ఇయ్యి అన్నప్పుడు అది మళ్ళీ ట్రాన్సాక్షన్ అయిపోయింది, గివ్ అండ్ టేక్. నువ్వు నన్ను ఒప్పిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, అలాగా ఆ కండిషనే వర్కౌట్ కాదు. లవ్ అన్నది మళ్ళీ వెనక్కి వెళితే అండి స్పాంటేనియస్ అన్నది క్రిటికల్. ఒక తల్లి పిల్లోడిని చూసుకుంటుంటే సాకేటప్పుడు చంటి పిల్లోడిని ఎంత సహజంగా, ఎంత న్యాచురల్గా, అన్కండిషనల్గా ఉంటుందో ఈ డివైన్ లవ్ అనేది ఇంకా ఉన్నతం అనేది అన్నారు కనుక ఇంకా అసలు ఈ థాటే ఉండదు. బేసిక్గా ఎష్యూరెన్స్లు, కన్విక్షన్లు, బేరసారాలు ఏమీ లేకుండా చాలా సహజంగా ఉంటుంది. ఇంకా డీప్గా వెళితే మన లక్షణమే, కోర్ లక్షణమే ఆ సహజత్వం అన్నమాట. ఈ మైండ్ అవుటర్ లేయర్లో ఉండడం వల్ల ఒక విధమైన ఫిల్టర్డ్ ఎక్స్ప్రెషనే మన భౌతిక ప్రపంచంలో చూపిస్తాం. యాక్చువల్ దట్స్ నాట్ ట్రూ. మన అసలు సహజంగా మన కోర్లోకి వెళితే మన లక్షణమే ఆ స్పాంటేనియస్ లవ్ అన్నట్టుగా నాకు ఈ పారాగ్రాఫ్లో అయింది, విచ్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు బాబా. జై బాబా అండి. జై బాబా. ఇది మీరు అడిగింది చెప్పేస్తానండి. ఇది చెప్పండి. ఇది ఆర్ అనేది మిస్టేక్, ఈ ఆర్ ఇక్కడ కాపీ అయిపోయింది, ఇది తీసేయాలి. ఇది యాక్చువల్గా ఓకే స్పిరిట్ ఆఫ్ బార్గెనింగ్. స్పిరిట్ ఆఫ్ బార్గెనింగ్. ఇక్కడ స్పిరిట్ కి అర్థం ఉత్సాహం, మీకు తెలుసు కదా. మామూలు ఇంగ్లీష్ లో స్పిరిట్ అంటే ఒక విధమైన ఉత్సాహం. ఇక్కడ బార్గెనింగ్, ఈ బేరవాడ అనేటువంటి ఆ ఉత్సాహం, ఉత్సాహం అంటారు కదా, అలాగే ఆ స్పిరిట్. అంతేగాని మనకి స్పిరిట్ అంటే సోల్ అని కాదు. ఆర్ వల్ల మనకి అలాగ అనిపించింది అన్నమాట. ఇది బై మిస్టేక్ తప్పు పడిపోయింది, ఇది కరెక్ట్ చేస్తాను. అలాగే సార్. ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? ఓకే క్వశ్చన్స్ లేవు, లేదా ఎవరైనా మాట్లాడతారో అంటే చెప్పండి, లేకపోతే కంక్లూడ్ చేస్తాం. రైట్. సో ఈ పారాగ్రాఫ్లో చెప్తుందండి, అదే మనకి ఈ కాన్ఫ్లిక్ట్ మైండ్కి, హార్ట్కి, ఇంటలెక్ట్కి, హార్ట్కి కాన్ఫ్లిక్ట్ ఉంది అని ముందు చెప్పారు కదా. ఎందుకంటే రెండు అసలు వేరువేరుగా పనిచేస్తూ ఉన్నాయి. చెప్తూ లవ్ అనే ఒక క్వాలిటీ గురించి చెప్పారు. మనం దేన్నైనా ప్రేమించాలి అనుకుంటే మనం సాధారణంగా ప్రేమను ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం దానికి ఈ ఎలా అయితే అంటే ఏదైనా ఒక వస్తువును కొనాలి అంటే మనకు ఉపయోగం ఉంటేనే
దాని బెనిఫిట్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేసుకొని నాకు ఇది ఉపయోగపడుతుందంటే మనం ఆ వస్తువుని మనం కొనడం జరుగుతుంది. ఆ రకంగా ఒకరిని ప్రేమించాలంటే నాకేంటి, ఇతను ప్రేమిస్తే నాకేం వస్తుంది అని ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేసుకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఆ ప్రేమ అనేది మనలోని రిలీజ్ కాదు. ప్రేమ యొక్క సహజ లక్షణం ఏంటంటే అది అంటే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా అది సహజంగానే అది బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ప్రేమ యొక్క క్వాలిటీ. దాన్నే ప్రేమ అంటారు. దాన్ని ఒక లాజిక్ ద్వారా ఇది ఇలా చేస్తే ఇది ఇలా అవుతుంది కాబట్టి దీనివల్ల నాకేంటి అనేది లెక్కలు కట్టుకుంటూ లెక్కలు వేసుకుంటూ చేస్తే దాన్ని ప్రేమ అంటారు. ఎందుకంటే దాని లక్షణం అది కాదు అసలు ఫస్ట్. అలా చెప్తూ ఇలా కానీ ఎవడైనా చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ మైండ్ వెళ్ళి హార్ట్ చేయాల్సిన స్థానంలో, అంటే హార్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన దగ్గరికి వెళ్ళి మైండ్ చేరిపోతుంది. అంటే దాని దగ్గర కంట్రోల్ ఇది తీసుకుంటుంది. హార్ట్ అనేవాడు డ్రైవింగ్ సీట్లో ఉండాలి, ఎటు వెళ్ళాలో కార్ని వాడు తిప్పాలి. కానీ హార్ట్ పనిచేయాల్సిన దగ్గర, అంటే హార్ట్ ఇక్కడ పనిచేయడం అంటే ప్రేమకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని మనం డీల్ చేయాలి. అక్కడ హార్ట్ పనిచేయాలి, హార్ట్ని యూజ్ చేయాలి. హార్ట్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో మైండ్ వచ్చి కూర్చుంటుంది. అంటే మనలో ఉండేటువంటి హెడ్ పనిచేసేస్తూ ఉంది. ఏది లవ్కి సంబంధించిన మ్యాటర్స్లో హెడ్ ఎప్పుడైతే లవ్కి సంబంధించిన మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిందో అది దాని తాలూకా లాజిక్స్ అన్ని వాడుతుంటుంది అక్కడ. నువ్వు ఎలా ఇచ్చేస్తావు, ఎలా చేసేస్తావు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి, అది బాబా తన ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకున్నారు ఈ పారాగ్రాఫ్లో. మెనీ పర్సన్స్ వాంట్ టు బి కన్విన్స్డ్ ఆఫ్ మై డివినిటీ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు లవ్ మీ అని బాబా చాలాసార్లు చెప్పారు. నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అంటే ఇతన్ని ఎలా ప్రేమించిస్తామండి, ఇతను భగవంతుడని మనకెలా తెలుసు, ఏది చూపించమని చెప్పండి, ప్రూఫ్ ఏంటి దానికి, మీరు ఎలా నమ్మారు అసలు బాబా అవతారుడని, మీకేం జరిగింది మీ లైఫ్లో, అది కరెక్ట్ అని నేను ఎందుకు నమ్మాలి అంటే ఇదేదో మనకు బయట ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ చేసి వాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇగో ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ఇలా అయింది కాబట్టి ఇలా అయింది అంటే మన అందరికీ కనిపిస్తుంది, లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుంది. ఆ రకంగా మెహర్ బాబా యొక్క డివినిటీని మనం లాజిక్తో తెలుసుకుందాం అంటే అది సాధ్యం కాదు. అప్పుడు మాత్రమే నేను తెలుసుకుంటేనే నేను ఆయన లవ్ చేస్తానంటే అది సాధ్యం కాదు. అది లేదా అతను అద్భుతాలు చేయండి, నిజంగా అతను భగవంతుడు అంటే ఏదో సడన్గా ఇక్కడ ఒక పెద్ద స్టాట్యూ నిర్మించమని చెప్పండి, లేకపోతే ఇక్కడ ఎండిపోయి కదా నదులన్నీ మొత్తం ఈ బావులన్నీ నీటితో ఇప్పుడు నీరు వచ్చేయాలి, వీటిలో చేరిపోవాలి, లేదా పేదరికం అంతా ఈ రోడ్లన్నీ ఎంత పూర్గా ఉన్నవని కొత్తగా అయిపోవాలి. నాకు ఒక కన్విన్స్ అవ్వాలి, నా ఇంటలెక్ట్ ద్వారా కన్విన్స్ అయ్యేటట్టుగా మీరు ఏదైనా ఒక ప్రూఫ్ ఇస్తే అప్పుడు నేను అతని అవతారుడిని నమ్మి ఆయన్ని ప్రేమించడం మొదలు పెడతాను. అప్పుడు బాబా ఏం చెప్పారంటే నిజంగా అలా చేస్తే నువ్వు ప్రేమించలేవు అని చెప్పారు. అది ఇక్కడ లాస్ట్లో కన్విక్షన్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ ఆఫెన్ ఎ హిండ్రన్స్ రాదర్ దెన్ ఎ హెల్ప్ ఇన్ రిలీజింగ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ విచ్ ఈస్ అటర్లీ ఇండిఫరెంట్ టు వాట్ ఇట్ మైట్ రిసీవ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. సో నిజంగా బాబా కానీ అటువంటి ప్రమాణాలు చూపించి కానీ ప్రేమించడం అనేది చేస్తే ఏమవుతుందంటే జీసస్ లైఫ్లో చూసాం మనం క్లియర్గా. జీసస్, అది బాబా కూడా చెప్పారు, జీసస్ ఎందుకు సిలువ వేయబడ్డాడంటే అతను యాక్చువల్గా ప్రూఫ్స్ కోసం చేయలేదు, అది అవుట్ ఆఫ్ లవ్ చేశాడు. కాకపోతే పీపుల్ ఆయన అవి చూసి వచ్చారు కాబట్టి చివరికి ఆయన సిలువ వేయడం జరిగింది. అలా ఉంటుంది అటు ఎప్పుడు కూడా. అంటే హృదయ సంబంధమైనటువంటివి కానీ మనం బాహ్య ప్రమాణాల ద్వారా అందుకోవడానికి ప్రయత్నిస్తే అది చివరికి అది ఎందుకు కొరగాకుండా పోతుంది. అలాగే ఇక్కడ కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ను అందుకోవాలంటే అక్కడ ఇంటలెక్ట్ అనేది ప్లే చేయకూడదు, కేవలం హార్ట్ ద్వారానే దాన్ని గ్రహించాలి. ఆ సెన్సిటివిటీ మనకు ఉండాలి, అది చెప్తున్నారు. ఇంకా దాని కంటిన్యూషన్ ఉందండి. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. శివబాబు సార్, జై బాబా. సార్ ఇప్పుడు బాబా రూపము ఎవరికైనా ఇస్తున్నప్పుడు వాళ్ళు కొందరు తొందరగా తీసుకుంటారు, కొందరు ఆలోచించి తీసుకుంటారు. అంటే ఎవరైతే తొందరగా అంటే హార్ట్ఫుల్ గా అంటే వెంటనే తీసుకొని స్పందిస్తారో వాళ్ళకి హార్ట్ అని అంటే బాబా చెప్పిన ప్రకారంగా హార్ట్ హృదయంతో స్పందించారని అనుకోవచ్చండి. అంటే అయ్యి ఉండొచ్చండి. అంటే వాళ్ళు మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో మనకు తెలియదు కదా. అంటే తీసుకోవడంలో వాళ్ళకి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. బట్ మనం పాజిటివ్ గానే తీసుకుందాం, అదే మనకు మంచిది కూడా. అంటే అవతల వాళ్ళు లవ్ ఉందా హృదయం ఉందా జడ్జ్ చేయడం అనేది అయితే మన పని కాదు. బట్ ఎవరైనా మీరు ఎవరికైనా బాబా గురించి చెప్పేటప్పుడు వాళ్ళు స్వీకరించారు బాబాని అంటే అది మంచిగానే అనుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి.
అది అలా అనుకోవడమే మనకు మంచిది. అది వాళ్ళు ఏ ఉద్దేశం తీసుకున్నారు అనేది మనం చెప్పలేము. అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ నిజమైందా కాదా ఇవి ఎవరు నిర్ణయిస్తారు? రాజు గారి శ్రీలక్ష్మి గారు. జై బాబా. జై బాబు. Intellectual conviction hinders spontaneous love. ఇంతకుముందు పేరాలో మనం చెప్పుకున్నట్టుగా ఈ మేధోపరమైన ఈ దృఢ విశ్వాసం అనేది మన మనసుకి కావాల్సిన ఆ దృఢ విశ్వాసం ఏదైతే ఉందో అటువంటి విశ్వాసాల వల్ల స్వతసిద్ధంగా ఉబికి వచ్చే ఆ ప్రేమకి ఈ దృఢ విశ్వాసం అనేది మనసు చూపించే విశ్వాసం అనేది అవరోధం అవుతుందంట. అంటే మన మనస్సు ద్వారా మనం ఏదైతే విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటామో అది స్వతసిద్ధంగా వచ్చే ఆ ప్రేమ, విశ్వజనీయమైన ప్రేమకి అది అవరోధం అవుతుంది. అది ఎటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా ఉండదన్నమాట. ఆ ప్రేమ అనేది లోపల నుంచి రుబికి రావాలే తప్పితే మనం దృఢ విశ్వాసం కలిగితేనే ఈ రుజువు కావాలి, ఇలాంటిది కావాలి, అది కావాలని కోరటం వల్ల, మనసు కావాలనుకునే దాని వల్ల అది సిద్ధించదు అని చెప్తున్నారు. When the mind seeks conviction or corroboration through objective proofs and miracles as an aid to spiritual understanding, it is encroaching upon the sphere that properly belongs to the heart. ఎప్పుడైతే ఈ మనసు మనకి మేధోపరమైన రుజువులు కావాలి, విశ్వాసం కావాలి అని అడుగుతున్నప్పుడు అది దృఢ విశ్వాసం ఎలాగా కావాలి అని కోరుతుందంటే ఆ కోరిక అనేది మన హృదయం యొక్క పరిధి లోపలికి వెళ్తుందంట. అంటే మన హృదయంలో నుంచి ఆ స్పందన అనేది రావాలి సహజంగా. అంతేకాని కేవలం మనకి మనసుకి వాళ్ళకి అద్భుతం జరిగిందట, వీళ్ళకి ఇది జరిగింది, వాళ్ళు అందువల్ల వాళ్ళు దానిలోకి వచ్చారు అని అంటే మన మనసు, మన హృదయం ఒప్పుకోదు. అది ఆ విధమైన కన్విక్షన్ మనల్ని సాటిస్ఫై చేసుకోవడం అనేది అసహజంగా ఉంటుంది, కానీ అది కాదనమాట. ఎందుకంటే conviction or corroboration become important when a person desires guarantees for securing certain definite and tangible results in the objective world. ఈ స్థూల ప్రపంచంలో మన చుట్టూ ఉన్న వీటన్నిటిలో కూడా మనం మమేకం అయిపోయి ఉంటాం కాబట్టి వీటి ద్వారానే మనం ఆ స్థిరమైన దృఢ విశ్వాసాన్ని పొందాలని కోరుకుంటాం. ఎందుకంటే మనకు బాహ్య ప్రపంచంలో అవసరమైనవన్నీ వాటిని కానీ అది కానీ ఫుల్ఫిల్ చేసినట్లయితే అప్పుడు మనం ఆయన భగవంతుడని గుర్తిస్తాం అన్నమాట, గుర్తించడానికి ప్రయత్నిస్తాం. అంతకు మించి మనకి హృదయం ద్వారా గుర్తించేటంత ఇది ఉండదు. ఎప్పుడైతే అంతఃకరణ ఏదైతే ఉంటుందో, ఇందాక మీరు అన్నట్టు అంతర్దృష్టి అన్నారు, అది అంతర్బుద్ధి అన్నారు, అలాంటి దానిలో నుంచి రావాలి అది నిజానికి. కానీ మనం మేధోపరమైన విశ్వాసాన్ని కూడగొట్టుకోవడానికి ప్రయత్నించినట్టయితే అది రాదు. ఇది even if we suppose that a person is intellectually convinced of the existence of God by means of miracles or some such objective data, this will not necessarily release his heart. ఒకవేళ అట్లాంటిది ఏదైనా దృష్టాంతరం చూపించి ఈ విధంగా జరిగింది, ఇది ఇంత విశ్వాసపాత్రం, ఇది విశ్వాసంగానే ఉంది అని మనకి అనిపించినా కానీ అది అతని హృదయాన్ని వికసింప చేయలేదు. హృదయం ద్వారా అతను ఒప్పుకోలేడనమాట. అంటే హృదయానికి కావాల్సింది ఆ స్వతసిద్ధమైన ప్రేమను అది అనుభవించగలగాలి. అప్పుడే అది నిజంగా ఇతను భగవంతుడే అని ఒప్పుకుంటుంది. ద allegiance he might perhaps give to God as a result of such cold revelation will be either through fear or through a sense of duty. ఒకవేళ అలా ఒప్పుకున్నా కానీ అతను కేవలం ఆ భక్తి పరంగా గానో భయం పరంగా గానో ఆలోచన మనం ఒప్పుకుంటే బాగుంటుందని అంటాడే కానీ హృదయంలో నుంచి అది రాదన్నమాట. కేవలం అతను ఒక విద్యుక్తమైన డ్యూటీగా భావిస్తాడు అలా ఒప్పుకోవటాన్ని, అంతేగాని హృదయపూర్వకంగా అతని విశ్వాసం అనేది జనించదన్నమాట. Love in which there is no sense of restraint cannot be born of a conviction that is based upon the things accessible to the mind. And where there is no love, there is no bliss or beauty of being. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నాం ఈ దృఢమైన విశ్వాసం కలగాలంటే ఏదైనా ఒక అద్భుతం జరగటం లేదా మిరాకిల్ ఇలాంటివన్నీ అనుకున్నా కానీ ఆ విషయాలని
మనం ఎంత విశ్వసించినా కానీ అసలు ఆ మేధోపరమైన దృఢ విశ్వాసంలోంచి అసలైన అంతఃకరణలోంచి ఉద్భవించే ప్రేమ అనేది సిద్ధించదు. అసలు వేర్ ఈస్ దెర్ ఇస్ నో లవ్, ప్రేమ అనేది లేని చోట దెర్ ఇస్ నో బ్లిస్. ఆ యొక్క శక్తి ఉండదు, బ్యూటీ ఆఫ్ బీయింగ్, ఆ సౌందర్యం, జీవితం యొక్క సౌందర్యం కూడా ఉండదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ గాడ్స్ నేచర్ యాజ్ ఎ ఓషన్ ఆఫ్ లవ్ కెనాట్ బి గ్రాస్ప్డ్ బై ద మైండ్. నిజానికి అసలు భగవంతుని యొక్క ఆ ప్రేమ తత్వం, ఆయన జ్ఞాన సాగరుడు, అపారమైన ప్రేమానంద ప్రేమ అనే సాగరడం కాబట్టి ఆయనని ఈ మనసు బుద్ధితోని అవగాహన చేసుకోవటం అనేది ఎంత మాత్రం చేయలేమన్నమాట. ఈజ్ నాట్ టు బి నోన్ త్రూ లవ్. గాడ్ హ్యాస్ టు బి నోన్ త్రూ లవ్ అండ్ నాట్ త్రూ అన్ ఇంటెలెక్చువల్ స్టేట్స్ ఆఫ్ ఫెచ్ ఫర్ మిరాకిల్స్. ఆయనని కేవలం హృదయంలోంచి ఉబ్బికొచ్చే ప్రేమ ద్వారానే గుర్తించగలం, కానీ బయట కనిపించే ఈ మన మనస్సును ఆహ్లాదపరిచే ఆకట్టుకునే అద్భుతాల నుంచి ఆయనను గుర్తించలేము మనం. ఆయన వాటి ద్వారా తెలియబడడు అని చెప్పి అంటున్నారు. అంటే అద్భుతాల కోసం చేసే, మన మనస్సు కోసం చేసే అన్వేషణ అది భగవంతుని తెలుసుకోవడానికి పనికిరాదు. కేవలం హృదయం ద్వారా మాత్రమే మనం ఆయన్ని రికగ్నైజ్ చేయగలుగుతాము అనేసి ఇక్కడ చెప్తున్నట్టు అనిపిస్తుంది. జయబాబా, మీరు ఎవరైనా యాడ్ చేయండి. అదే తెలుగు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీరు చదవాలన్నా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ప్రాసెస్లో ఫ్లోలో నేను మర్చిపోయిన ఒకసారి గుర్తు చేయండి, తెలుగు స్క్రీన్ మీద షేర్ చేసేలా చూసుకుంటా. ఓకే, అయితే మనం ఏదైనా చర్చించడానికి ఏదైనా లేదు అంటే మనం కంక్లూడ్ చేద్దామండి. సో ఇందులో ఏం చెప్తున్నారంటే బాబా ఆ ముందు దానికి కొనసాగింపుగానే చెప్తూ ఉన్నారు. అంటే హార్ట్ చేయాల్సిన పనిని మైండ్ చేయడం అనేది ప్రారంభిస్తే ఎలా ఉంటుందో చెప్పారు అక్కడ. మళ్ళీ అంటే ఆ హార్ట్ స్థానంలోకి మైండ్ వచ్చి కూర్చుంది, ఎంకరేజ్ చేసేసింది. ఎలా అయితే రోడ్డు మనం ఎంకరేజ్ చేసేస్తుంటారు, ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ అని మనకి రిమూవ్ చేస్తుంటారు కదా, అలాగా ఈ హృదయం చేయాల్సిన పని ఆ ప్లేస్లోకి మైండ్ వచ్చి కూర్చొని ఉంటే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేం చేస్తుంది, ఆ లవ్ని రిలీజ్ చేయడానికి డెఫినెట్గా ముందు ప్రూఫ్స్ అడుగుతుంది. అది మనం ముందు చెప్పుకున్నాం. సపోజ్ ఒకవేళ అది అడిగిన ప్రూఫ్స్ అని ఇచ్చారనుకోండి, నిజమే ఇగో ఈ అద్భుతం జరిగింది, ఏదో ఒక విషయంలో భగవంతుడికి సంబంధించి జరిగింది, ఇతను నమ్మాడు, ఆ వ్యక్తినో లేకపోతే భగవంతుడు ఉన్నాడనో ఏదో లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళకి. మరి ఇలా ఉంది, ఇది ఎలా ఉందంటే ఇది ఎలా ఉంది అని. ఇప్పుడు గాడ్ స్పీక్స్ తీసుకోండి, గాడ్ స్పీక్స్ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు క్రియేషన్ ఎలా ఫామ్ అయింది. అలాంటిది ఏదో ఒక పుస్తకం ఏదో చదివాడు, లేకపోతే ఏదో ఒక అద్భుతం చూశాడు. చదివిన తర్వాత అతనికి ఒక ఇంటలెక్చువల్గా కన్విక్షన్ కుదిరింది. ఇక్కడ మేధోపరమైన దృఢ విశ్వాసాన్ని అతను పొందాడు అనుకుందాం. అలా పొందినంత మాత్రాన హార్ట్ ఓపెన్ అవుతుందని లేదు, ఎందుకంటే స్టిల్ హీఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇంటెలెక్ట్ ఆర్ మైండ్ మీద చూపిస్తున్నాడు అతను. అంటే మైండ్ మీద ఆధారపడుతూ ఉన్నాడు కాబట్టి అతను ఏదైతే భగవంతుడు ఉన్నాడని అంగీకరించి ఆయనకి సమర్పించుకున్నాడో, విధేయత చూపిస్తున్నాడో ఇక్కడ అన్నాడు కదా, ఆయన పట్ల చూపేటువంటి విధేయత అది భయం వల్ల అవ్వచ్చు, లేకపోతే అమ్మో ఇదంతా నడిపిస్తుంది ఆయనే కాబట్టి ఒక డ్యూటీ లాగైనా చేస్తాడంట. అంటే ఎయిదర్ బికాస్ ఆఫ్ ఫియర్, అమ్మో ఎంత శక్తిమంతుడా భగవంతుడు, ఏదైనా చేసేస్తాడేమో, అతనికి ఎగనెస్ట్గా మనం వెళ్ళలేము కాబట్టి భగవంతుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇలా చేయాలి. ఒక డ్యూటీ లాగైనా చేస్తాడు, భయం వల్ల అయినా చేస్తాడు. ఎందుకు? అతనికి కలిగినటువంటి కన్విక్షన్ అంటే ఇక్కడ దృఢ విశ్వాసం అని ట్రాన్స్లేట్ చేసాం. ఆ కన్విక్షన్ అనేది ఇంటెలెక్చువల్ కన్విక్షన్ అతనికి కలిగింది. ఏవో కొన్ని ప్రూఫ్స్, అంటే
ఎందుకు ఇంటలెక్చువల్ కన్విక్షన్ కలిగిందంటే అతను ఇంకా స్టిల్ ఆ మైండ్ని ఇంటలెక్ట్ని వాడుతున్నాడు. అతను అక్కడ హార్ట్ని వాడటం లేదు. కాబట్టి ఇది వాడడం వల్ల ఒకవేళ అతనికి ఏవైనా ప్రూఫ్స్ దొరికి కన్విక్షన్ వచ్చినా ఆ కన్విక్షన్ వల్ల అతను చూపించేటువంటి విధేయత, భగవంతుడి పట్ల చూపించే నమ్మకము విధేయత ఏదైనా అనుకోండి, ఎలిగెన్స్ అంటే అది ఒక భయం వల్ల ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్లో భయం ఉంటుంది, లేదా ఒక డ్యూటీ ఉంటుంది, అంతేగాని ప్రేమ ఉండదు అని ఇక్కడ చెప్పారు. మనస్సుకు సాధ్యమయ్యే విషయాల మీద ఆధారపడిన దృఢ విశ్వాసం నుండి ప్రేమ పుట్టదు, ప్రేమ లేని చోట ఆనందం ఉండదు అని చెప్పేశారు. కాబట్టి వాడు ఒక ఎంజాయ్ చేయలేడు అట్లా గాడ్ని. ఇలాంటి విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాడు గాడ్తో పేరుకే డివోటీగా ఉండొచ్చేమో, కానీ వాడి అంతరంగంలో ఆయన యొక్క ప్రెజెన్స్ని వాడు ఎంజాయ్ చేయలేడు. అది ఇక్కడ చెప్పారు. స్వభావరీత్యా భగవంతుడి ప్రేమ మహాసాగరుడు అనే విషయాన్ని మనస్సు ఎందుకు ఆయన ప్రేమించాలంటే ఆయన నేచర్ అది కాబట్టి ఆయన ప్రేమించాలి. అంటే తల్లి బిడ్డ తల్లిని ఎందుకు ప్రేమిస్తుందంటే అది సహజంగా ఆ ప్రేమ అంటే కలిగిపోతుంది, అది అలా జరుగుతుంది. కాబట్టి మా మదర్ కాబట్టి మదర్స్ డే నాడు ఏదో ఇవ్వాలంట, లేకపోతే ఫీల్ అవుతారు కదా అని చెప్పి వీడిల్ని విష్ చేశాడు అనుకోండి, అది ఎంత చండాలంగా ఉంటుంది అది. సో అది వెరీ మెకానికల్గా ఉంటుంది. అసలు ఆ స్వీట్నెస్ కోల్పోతారు. ఆ లవ్ని ఎంజాయ్ చేయాలంటే అది న్యాచురల్గానే జరగాలి. అంటే అక్కడ హార్ట్ అనేది పనిచేయాలి కానీ హెడ్ కాదు అని అది కంక్లూడ్ చేయడం జరిగిందండి ఈ పారాగ్రాఫ్. కాబట్టి మనం నెక్స్ట్ దానికి వెళ్ళొద్దండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం వరకు చెప్పుకున్న దాని మీద. ఏమైనా ఉన్నాయండి? ఓకే, అయితే క్వశ్చన్స్ ఏవి లేవంటే మనం ఇక్కడికి క్లోజ్ చేసేద్దామండి. క్లోజ్ చేసి రేపు మళ్ళీ దీని డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇది సార్ జయబాబా చెప్పండి. ఇప్పుడు అది మనసు ద్వారా ఆ విశ్వాసం కలగకుండా డైరెక్ట్ గా హృదయం ద్వారా ఆ స్పందన ఎలా కలుగుద్దండి? అది ఇంకా చెప్తారు సార్, అది ముందునుంది ఆ విషయం. అంటే ఇంతవరకు అంటే బాబా ఏ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మనం బాగా అలవాటు పడిపోయాం సైన్స్. ఎందుకంటే చిన్నప్పటి నుండి స్కూల్స్లో కానీ బయట కానీ అందరికీ కూడా మైండ్ ఇంటలెక్ట్ వాడడమే పనిగా కదా. చదువు బయట మనం సాగించే జీవన విధానం ఉద్యోగాల ద్వారా కానీ వ్యాపారాల ద్వారా కానీ అంతా అదే వాడుతూ ఉన్నాం. సో రేపు భగవంతుడి వైపు వెళ్ళాలి అనే బుద్ధి కలిగినప్పుడు, అంటే ఆ దృష్టి ఏదో ఆ కోరిక కలిగినప్పుడు, ఆ స్పిరిచువల్ అర్జీ కలిగినప్పుడు కూడా మనం న్యాచురల్గా ఇదే ఫస్ట్ వాడేస్తాం. ఎందుకంటే అలవాటు పడిపోయిన పని కదా దేనికైనా. అలా వాడడం వల్ల ఏం జరుగుతుందని చెప్పారు బాబా. వాటి యొక్క అది నిజంగా అందుకే పీపుల్ సక్సెస్ సాధించలేకపోతున్నారు. ప్రాపంచిక విషయాల్లో ఏ ఇంటలెక్ట్ ద్వారా అయితే మానవుడు ఎదిగాడో చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, సైన్స్ ఎంత డెవలప్ అయింది, ఎంత ప్రగతిని సాధించాం ఇది అదని. ఆఫ్టర్ ఆల్ అదే ఇంటలెక్ట్ని వాడు నేను ఎందుకు తెలుసుకోలేను స్పిరిచువాలిటీని, అదేం పెద్ద మిస్టిసిజం, ఐ కెన్ ఈజీలీ ఫిగర్ ఇట్ అవుట్ అని అంటారు బయట చదువుకున్న వాళ్ళందరూ. అలా వచ్చి వాడు ప్రయత్నం చేస్తే వాడు ఫెయిల్ అయిపోతూ ఉంటాడు ప్రతిసారి. ఏదైతే వాడి జీవితంలో ఒక స్థాయి నుండి ఒక ఉన్నతమైన స్థాయికి సమాజంలో తీసుకెళ్ళిందో, ధనికుడిగా కానీ మేధావంతుడిగా కానీ ఒక గుర్తింపుని పొందిందో, ఆ తెలివితేటలతో వీడు ఈ ట్రూత్ని తెలుసుకుందామంటే మాత్రం సాధ్యం కావట్లేదు. అది ఎందుకు అనేది ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరి దీనికి అసలు పూర్తిగా ఇది ఇగ్నోర్ చేయాలా, దీన్ని కొంతవల్ల కొంత ఉపయోగం ఉందా, దీన్ని ఎలా చూడాలి అనేది రాబోయే పారాగ్రాఫ్లో చెప్పారనమాట. బహుశా మనం అది వచ్చినప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం. ఓకే సార్. సరే 7 అయింది కాబట్టి మనం దీన్ని కంటిన్యూ రేపు చేద్దామండి. అంతవరకు సెలవు. జై బాబా. జై బాబా.